నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. మేము మద్రాసు నుంచి వచ్చామండి. ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం. మాకు 5-6 సంవత్సరాల కుర్రాడు కావాలి. మీ స్కూల్లో రాజు అయిన కుర్రాడు బాగా యాక్ట్ చేస్తాడట, అందుకని అతను పంపిస్తారని వచ్చామండి. అలాగే, కానీ వాళ్ళ నాన్నగారిని అడగాలి. పర్వాలేదండి, వాళ్ళ నాన్నగారికి నాటకాలు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. కావాలంటే నేను వెళ్ళి చెప్తాను, పంపించండి, పర్వాలేదు. యూకేజీలో రాజాను కుర్ర అన్నాడు. అతన్ని నేను రమ్మన్నానని పిలుచుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. ఎలా రాజా, సినిమాలో యాక్ట్ చేస్తావా? ఓ చేస్తాను సార్. మరి మీ నాన్నకి చెప్పొద్దు. అక్కర్లేదు సార్, నేను చూసుకుంటాను. మీ నాన్న తిట్టడు? తిట్టాడు సార్. ఏ? నేనంటే భయపడతాడు. ఎందుకని? ఏడుస్తానని. సార్, సినిమా పేరేంటి సార్? ఇంకా పేరు పెట్టలేదు బాబు. ఎన్టీఆర్ ఉన్నాడా? లేరు. మరి నాగేశ్వరరావు? ఆయన లేరు. అయితే నేను చేయను సార్. తప్పు బాబు, అనకూడదు. మరి ఎవరున్నారు సార్? అక్కడికి వస్తావుగా, చూపిస్తాను బాబు. సార్, కూడా నన్ను పంపిస్తారా? మాస్టర్ని పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా బాబు, అమ్మా బాబు, బాబు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉన్నాను, బ్రతికే ఉన్నాను. మరి నన్ను చూడ్డానికి రాలేదే? వచ్చానుగా, ఇప్పుడు వచ్చానుగా. గుడ్. ఓకే, టచ్ అప్. చాలా బాగా చేశావు బాబు. ఏం చదువుతున్నావు బాబు నువ్వు? యూకేజీ. ఆహా, మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? మా అమ్మ చచ్చిపోయిందిగా. మా రాజన పిలువు బాబు. షూటింగ్ వెళ్ళారండి. షూటింగ్? అవునండి, మద్రాసు నుంచి ఎవరో వచ్చారు. బాబు కావాలంటే హెడ్ మాస్టర్ గారు పంపించారు. ఎక్కడ? పక్కనే పార్క్ లో. ఏమండి, మా బాబుని షూటింగ్ కోసం తీసుకొచ్చారట. ఎక్కడ? షూటింగ్ అయిపోయింది, అంతా వెళ్ళిపోయారండి. ఎంతసేపు అయింది? జస్ట్ 5 minutes. అమ్మా అమ్మా, బాలేదు. గురు, అమ్మా గురు, అమ్మా. గురు, గురు, గురు. ఏంటి గురు, షూటింగ్ వెళ్ళావట? అవును గురు. ఆహా, మరి నాకు చెప్పలేదే? టైం లేదు. ఓహో. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి గురు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు మనిషివి కాదు, రాక్షసువి. గురు, గురు, నేను గురు, మీ నాన్నని. భయపడ్డావా? షూటింగ్ లో గురు. ఆహా, గురు. ఇంకేమిటి గురు విశేషాలు అక్కడ? చాలా బాగుంది. ఓహో. అక్కడ ఒక అమ్ముంది, ఫస్ట్ క్లాస్. ఆహా, రేపు వస్తావా? వస్తాను గురు. నిజంగా? తప్పకుండా. ఒట్టు? ఒట్టు. హార్లిక్స్ ఇప్పిస్తా. అలాగే గురు. బాబుని తీసుకెళ్తున్నారేంటండి? ఆగండి, నాకు ఇష్టం లేదు. ఉండండి. రండి పెట్టేసే గారు, బాబుని తీసుకెళ్తున్నానండి. ఏమండి, బాబుకి స్కూల్ పడైపోతుంది. ఇవాళ స్కూల్ లేదు కదండి. స్కూల్ ఉన్నా సరే లేకపోయినా సరే నాకు ఇష్టం లేదు. ఏమండి, ఈ ఒక్క రోజుతో బాబు పూర్తయిపోతుంది. ప్లీజ్ రా బాబు. చూడమ్మా, చిన్నప్పుడే నువ్వు బిడ్డను దూరం చేసుకున్నావు. అప్పటి నుంచి నీ జీవితమే మారిపోయింది. ఏ బిడ్డను చూసినా ఆ బిడ్డ నీ బిడ్డ అయితే బాగుండు అనుకుంటున్నావు. అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒక బిడ్డ నిన్ను అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపులో నీ బిడ్డను చూడగలిగావు. ఆ బిడ్డ నీ బిడ్డ అనుకుంటున్నావు. తల్లికి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ తన ఒడిలో పెరుగుతూ తర్వాత తప్పటడుగులు వేస్తూ ఉంటే ఆ తల్లికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ 5-6 ఏళ్లలోనే ఆ తల్లికి కమ్మదనమైన అమ్మదనమైన
గురు గురు ఒకసారి అమ్మకి ఎలా ఉందో చూసొద్దామా? నోరు మూసుకుని పడుకో. మెల్లగా చెప్పరాదు, తిడతావెందుకు? ఈ మాత్ర వేసుకో అమ్మా. ఏమండి, మనం అనుకున్న వర్క్ అంతా అయిపోయింది. ఎవరు కొద్ది బిట్స్ మాత్రం మిగిలినాయి. అవి మద్రాసు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఈవేళ ప్యాకప్ చేద్దామని డైరెక్ట్ గా చెప్పమన్నారు. వద్దండి, నా కోసం మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఎలా వర్క్ చేస్తాను. క్యాన్సిల్ చేసుకోవడం కాదమ్మా, వచ్చే నెల షెడ్యూల్ ఉంది, అందులో మీ డేట్స్ కూడా ఉన్నాయి, అప్పుడు చేసుకోవచ్చు. అలా చెయ్యండి బాబు. అయితే దీని తర్వాత నాకు 10 రోజులు ఖాళీ ఉంది. ఈ 10 రోజులు నేను ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటానని చెప్పండి. ఓకే, వెళ్ళొస్తాం. అలాగే. సార్ సార్, అమ్మగారు పిలుస్తున్నారండి. రాఘు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా మీద ఇంకా కోపం పోలేదా? సినిమా డైలాగులు వద్దు, వెళ్ళు. నేనేం తప్పు చేశానండి? ఇది 5 ఏళ్ల క్రితం అడగాల్సిన మాట. గుర్తుందో లేదో, నేను ఆ రోజు అడిగాను, మర్చిపోయినట్టున్నారు. నేను నిన్నే మర్చిపోయాను. అదంతా నాకెక్కడ గుర్తుంటుంది? ఒకవేళ నాదే పొరపాటైతే దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నాకే జీవితం వద్దండి. నాకు మీరు కావాలి, బాబు కావాలి. ఏ సినిమాలోది డైలాగు? నేను మనిషినేనండి అని నువ్వనుకుంటే సరిపోదు, నేననుకోవాలి, లోకం అనుకోవాలి. చూడు, ఇలా నువ్వు నేను మాట్లాడుకుంటూ ఉంటే నలుగురు వింటారు, పోట్లాడుకుంటూ ఉంటే 40 మంది వస్తారు. నువ్వు స్టార్వి కాబట్టి 100 మంది పోగవుతారు. మర్యాదగా ఉండదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. సరే, ఒకసారి బాబుని చూసి పెడతాను. బాబా? ఎవరు బాబు? మన బాబు. మన అది పుట్టినప్పుడు, ఇప్పుడు కదా. ఒక్కసారి చూసి పెడతానండి. చూసి ఏం చేస్తావు? నువ్వు చూడకపోతే వాడేం చచ్చిపోడు. వెళ్ళు. వాడు చావకపోవచ్చు. నువ్వు చస్తావా? చచ్చేదనం అయితే ఏనాడో చచ్చుండేదాన్ని. అదే నిజమైతే ఈ రంగులు, ఈ పేర్లు, ఈ ప్రఖ్యాతులు వీటి కోసం ఆశించేదానివి కాదు. ఆడది ఇల్లాలు కావాలనుకుంటుంది, ఆ తర్వాత తల్లి కావాలనుకుంటుంది, ఆ తర్వాత ఇల్లు కావాలనుకుంటుంది. నీలా గోడల మీద బొమ్మ కావాలనుకోదు. నేను ఏ పరిస్థితుల్లో ఈ జీవితానికి వచ్చానో మీకు తెలియదండి. ఈ జీవితాలు, పరిస్థితులు, కథలు, హరికథలు, బుర్రకథలు నాకు అవసరం లేదు. రోడ్డు మీద పోయే ప్రతివాడికి ఒక కథ ఉంటుంది. అవన్నీ వినడానికి కాదు నేను అన్నది. ఇవన్నీ మీ సినిమా వాళ్ళకి చెప్పు, డబ్బులు ఇస్తారు. వెళ్ళు. వెళ్ళు. ఒక్కసారి చూసి పెడతానండి. ఏమండి,